భువనగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 5,31,046 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ 49,890 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ ఉండగా బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. మరోవైపు చేవెళ్లలో కూడా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 70,099 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 1,47,044 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి కాసారి జ్ఞానేశ్వర్ 3,476 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ 16,228 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ కుమార్ గాలి మూడో స్థానానికి పరిమితమయ్యారు. వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 1,23,099 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 39,677 ఓట్లతో ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఉన్నారు. ఇక పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 69,050 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 58,051 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి 3,77,941 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాగా బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి కంచల్ల కృష్ణారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 43,034 ఓట్లతో లీడ్లో ఉన్నారు. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఉన్నారు. ఇక మెదక్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 19,422 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఉన్నారు. ఇక్కడ కొన్ని రౌండ్ల వరకు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు.